భలే 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 పిశాచి బలి, పిశాచి బలి, రక్త బలి, రక్త బలి. స్వామి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇలా ఆకాశ వీధిలో చాలాసేపటిగా మనం ప్రయాణిస్తూ వెళ్తున్నాం. అసలు ఎక్కడికి వెళ్తున్నాం? సఖి, చూస్తూగా ఉన్నా, ఇది ఎంత ఆకాశ మార్గం. ఈ మార్గంలో ఇటువంటి దుష్టశక్తులు కానీ దుర్మార్గులు కానీ ఎక్కడా కనిపించని మార్గం. ఈ మార్గంలో ఎంతో చూడతగిన సుందరమైన దృశ్యాలు ఉంటాయి. అవన్నీ నీకు ఇప్పుడు చూపిస్తాను కదా. ఎందుకు కంగారు పడుతున్నావు? పద, ముందుకు వెళ్తుంటాం కదా, నువ్వే చూస్తావు అని చెప్పి ఆ దేవలతులు రిపీట్ అని చెప్పి ఆ ఇద్దరు దేవర్షులు ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వీళ్ళకి ఎదురుగా ఒక భయంకరమైన ఒక చిత్రం కనిపించింది. అది చూడడానికి బహు భయంకరంగా, చాలా విచిత్రంగా ఉంది. అది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆ దేవర్షి ఇలా అంటూ ఉంది, అరే స్వామి, అటు చూడండి, ఏదో భూతాల పిశాచాలు ఉండవని చెప్పిన మార్గంలో ఏదో భయంకరమైన చిత్రం నాకు కనిపిస్తుంది. అటు చూడండి. అరే, ఆకాశ మార్గంలో, అది ఈ దేవర్షులు ప్రయాణించే మార్గంలో భూత ప్రేత పిశాచ చిత్రపటాల, ఏది నన్ను చూడనీకు అని చెప్పి ఆ మహర్షి కూడా రిపీట్ అని చెప్పి ఆ దేవర్షి కూడా చూడగా ఒక కపాలాల స్తంభం ఆకాశ మార్గం మధ్యలో చాలా భయంకరంగా ఉంది. అంతేకాదు, ఆ కపాలాలు అన్నీ ఏవో మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నాయి. అది చూసి ఈ దేవర్షితో పాటు ఇద్దరు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అది ఎంతా చూస్తూ ఈ యొక్క దేవర్షి ఆశ్చర్యపోయాడు. అది చూసి ఆమె భార్య ఇలా అంటూ ఉంది, అరే అదేంటి దేవర్షి, ఈ ఆకాశ మార్గంలో భూత ప్రేత పిశాచాలు ఎక్కడా కనిపించవన్నారు, అటువంటిది ఇలా కపాలాలు అన్నీ కలిసి ఒక స్తంభం వలె ఏర్పడి ఉన్నాయి. పైగా ఆ కపాలాలు ఏవో మంత్రోచ్చారణ చేస్తూ ఉన్నాయి. ఇది ఎంత ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇది ఏదో భయంకరమైన పరిణామాలకే దారితీసేలా ఉంది. అసలు ఈ కపాలాలన్నీ ఏంటి అని దేవర్షి భార్య అడగగా తను, అవును నిజమే, నా చిన్ననాటి నుంచి ఇలా ఆకాశ మార్గంలో ఎప్పుడూ ఇటువంటి భయంకరమైన సన్నివేశాలను చూడలేదు. అసలు దీని రహస్యం ఏమిటో తెలుసుకుంటాను, ఆగు. ఓం క్రీం మాయా శక్తిని, ఓం క్రీం దైవరూపిణి అని ఆ దేవర్షి మంత్రాలు చదవగా ఆ యొక్క కపాలలో స్తంభం గుండా నేరుగా ఆ మంత్ర వీక్షణ చేస్తూ ఉండగా నేరుగా ఆ కపాలాలు ఒక భయంకరమైన గృహ వద్దకు ఉన్నాయి. ఆ గృహలో ఒక భయంకరమైన మాంత్రికుడు తలకిందులుగా తపస్సు చేస్తూ తన కాలుపై నుంచి ఈ కపాలాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ ఆకాశ మార్గంలోనికి పెనవేరుస్తూ ఉన్నాడు. అది అంతా ఈ యొక్క దేవర్షికి తన మనోనేత్రంలో కనిపిస్తూ ఉంది. అసలు ఈ ఈ మాంత్రికుడు ఎవరు? ఈ కపాలాలన్నింటినీ ఎందుకు ఇలా పేరుస్తున్నాడు? అసలు ఇతనికి ఏం కావాలి? అతని యొక్క గతం ఏమిటి? అంతా తెలుసుకుందాం అని ఈ యొక్క దేవర్షి తన మనసులో అనుకున్నాడు. మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు కాచీపురం. ఈ కాచీపురంలో ప్రజలందరూ తమ పొలాల్లో వ్యవసాయం పనులు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. అదేవిధంగా ఈ ఊరిలో దుష్టశక్తుల కోసం ఎన్నో సంవత్సరాలుగా బలి పూజలు చేస్తూ ఉన్న మనుషులు కూడా చాలామంది ఉన్నారు. వారిలో మొదటిగా ఈ కుటిలాక్షకుడు. ఈ కుటిలాక్షకుడు కొన్ని వందల సంవత్సరాలుగా భూత ప్రేత పిశాచాలను తన వశం చేసుకోవడానికి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సులో భాగంగా
తన చుట్టూ పుట్టలు కూడా ఏర్పడాయి. తన చుట్టూ అంతా భయంకరమైన పుట్టలతో పాటు ఈ యొక్క జంతు క్రేబ్లాలు పడి ఎంత చెడు వాసన వస్తున్నా వాటినేమీ లెక్క చేయకుండా భూత ప్రేత పిశాచాలని తన అధీనం చేసుకోగలిగిన ప్రేతభూతం కోసం తను ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా అదే ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండిపోతూ తన వయసును కూడా మర్చిపోయాడు ఈ యొక్క మాంత్రికుడు. ఇదిలా ఉండగా ఈ గ్రామంలో కొంతమంది ఆవులను మేతను తీసుకురావడానికని చెప్పి అలా అడవి మార్గం గుండా వస్తూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు. వాళ్ళు ఇద్దరు ఆవులను తోలుకుంటూ తమలో తాము మాట్లాడుకుంటూ ఇలా అంటూ ఉన్నారు. అరే రంగన్న, మన ఊరు నిజంగా చాలా అదృష్టవంతం. ఎందుకంటే ఇప్పటి వరకు నా చిన్ననాటి నుంచి మన ఊర్లో ఎటువంటి కరువు రాలేదు. హాయిగా పంటలు పండుతాయి, పశుపక్షాదులు కూడా హాయిగా తింటాయి. మనకి చేతి నిండా డబ్బులు వస్తాయి. మన ఊరు అంటే నాకు చాలా ఇష్టం రా. అవునరా సీను, నాకు మన ఊరన్నా మన చుట్టూ ఉన్న ఈ ప్రదేశాలన్నా సరే నాకు చాలా ఇష్టం. మన ఊరు చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. అందుకనే నేను మన ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళనురా. సరే సరే, ఆవుల్ని అలా ఇంకా ముందుకు తీసుకుని వెళ్దాం, వెళ్దాం అని చెప్పి వాళ్ళు ఇద్దరు ఆవులను తోలుకుంటూ నేరుగా అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వాళ్ళకి ఒక భయంకరమైన గృహ కనిపించింది. ఆ గృహలోంచి ఏవో శబ్దాలు రావడం వాళ్ళు ఇద్దరూ విన్నారు. అది చూస్తూ వీరిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అరే శ్రీను, ఆ గృహలోంచి ఏవో శబ్దాలు మాటలు వినిపిస్తున్నాయి. నీకు వినిపించాయా? నాకు వినిపిస్తున్నాయి. ఏదో మంత్రాలు చదువుతున్నట్టు అనిపిస్తుంది. మన ఊర్లో అది ఇంత కొండ ప్రాంతాల్లోకి వచ్చి మంత్రాలు చదివే వారు ఎవర్రా? నాకేమీ అర్థం కావట్లేదు. అవునరా రంగా, అవును, నాకు వినిపిస్తున్నాయి. అవి ఏవో పూజలు మంత్రాల్లా అనిపించట్లేదు. ఏవో క్షుద్ర పూజలు, భయంకరమైన మంత్రాల్లా అనిపిస్తూ ఉన్నాయి. అయినా మన ఊళ్ళో అలాంటి వారు ఎవరూ లేరు కదా. పైగా ఇంత దూరం వచ్చి ఈ కొండల్లో చెయ్యాలా? అసలు ఏముంటుందో లోపల వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి వాళ్ళు ఇద్దరూ నేరుగా ఆ భయంకరమైన గృహలోనికి వెళ్ళారు. అలా లోపలికి వెళ్ళిన వాళ్ళ ఇద్దరి యొక్క శిరస్సు భాగాలు ఒక్కసారిగా తెగి ఆ గృహ బయటకు పడ్డాయి. వాళ్ళు ఇద్దరూ అక్కడికక్కడే రక్తం చిందుతూ మరణించారు. ఆ శరీర భాగాలని ఒక విచిత్రమైన రూపం నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క శిరస్సు భాగాలని ఊరు చివరన పడిచి నేరుగా అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. ఇంతలో ఊర్లో కొంతమంది అటుగా వెళ్తూ ఈ తెగిపడిన శిరస్సు భాగాలు రెండూ చూశారు. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళు ఒక్కసారిగా హడిలిపోయి, అరే అరే శ్రీనిగడును రంగయ్య గడురా, ఒరే వీడేంట్రా ఇలా ఇద్దరు తలలు తెంచబడి ఉన్నాయి? వీళ్ళు ఎవరిని చంపారంటావు? నాకేమీ అర్థం కావట్లేదు. వీళ్ళ దగ్గర అంత దబ్బూట్కడం కూడా ఏమీ లేదు. పాపం ఆవులు కాచుకుంటూ వాటిపై వచ్చే ఆదాయంతోనే వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అలాంటిది వీళ్ళని ఎవరు చంపుంటారంటావు అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి వాళ్ళందరితో ఇలా అంటూ ఉన్నాడు. అరే ఇది అంతా ఏమీ కాదు, కానీ మనం వెంటనే నేరుగా ఊరి పెద్ద ఇంటి వద్దకు వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి తీసుకుని రావాలి. లేకపోతే ఇది ఏదో భయంకరంగానే అనిపిస్తూ ఉంది. మన ఊర్లోనికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారేమో కూడా, ఆ సంగతి కూడా మనం తెలుసుకోవాలి. ఇది దొంగల పని అనిపిస్తుంది. సరే వెళ్దాం పదండి అని చెప్పి ఊర్లో కొంతమంది నేరుగా ఊరు పెద్ద ఇంటి వద్దకు వచ్చారు. ఊరు పెద్దతో గ్రామ ప్రజలందరూ ఇలా అంటూ ఉన్నారు. అయ్యా అయ్యా ఊరు పెద్ద గారు, మన ఊరు చివరన ఒక పెద్ద ఘోరం జరిగింది. రంగయ్య గాడును శ్రీనిగాడు శిరస్సుల భాగాలు రెండు అక్కడ తెగిపడి ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు రక్తం పొడుగులో ఉన్నారయ్యా. వాళ్ళు చనిపోరయ్యా. వారిని ఎవరో చంపేసి ఉంటారు. మాకెందుకో భయంగా ఉందయ్యా. ఒక్కసారి మీరు అక్కడికి రండయ్యా అని గ్రామ ప్రజలందరూ ఊరి పెద్దని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, అరే ఏంటి, రంగయ్య గాడును శ్రీనిగాడిని ఎవరో చంపేశారా? అది మన ఊరు చివరన? అంత ధైర్యం ఎవరికి ఉందరా? మన ఊర్లో వాళ్ళ ఇద్దరి పైన ఎవరికి పగలు లేవు కదా. అయినా వాళ్ళకి అంత చెప్పుకోదగిన ఆస్తులు కూడా లేవు. అలాంటిది వాళ్ళ ఇద్దరిని చంపడానికి గల కారణం ఏమిటి?
ఇంతకీ మన ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా ఏంటి? అది అంతా తెలుసుకోండి. నేను వస్తాను, పదండి వెళ్దాం అని చెప్పి ఊరి పెద్దతో పాటు వాళ్ళందరూ కూడా నేరుగా ఆ శిరస్సు భాగాలు తెగిపడిన ప్రదేశానికి చేరుకున్నారు. అది అంతా చూస్తూ ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే, ఇంత కిరాతకంగా ఎవరు చంపుంటారంటావు? వీళ్ళిద్దరూ ఊళ్ళో వాళ్ళు ఎవరికీ శత్రువులు లేరు. వీళ్ళు ఊళ్ళో ప్రజలందరినీ తమ ఇంటి వల్ల చూసుకుంటూ ఉండేవారు. అలాంటిది వీళ్ళని చంపడానికి ఎవరికి అవసరం వచ్చింది? సరే, ఇది అంతా కాదు, కానీ ముందు ఈ సరస్సు భాగాల్ని వాళ్ళ ప్రకారంగా ఎలా పాతి పెట్టాలో అలాగే జరిపించండి. దానికి ఎవరూ ఏమీ సంకోచించవద్దు. విషయంపై నేను ఆరా తీస్తాను. అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఊరి పెద్ద ఊరి ప్రజలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరూ సరేని చెప్పి ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఆ శ్రీను రంగయ్య శిరస్సులు ఇద్దరిని శ్మశానంలో వాళ్ళకి తగిన విధంగా వాళ్ళని భూగర్భ భాగంలో గోతుని తీసి పాతిపెట్టారు. ఊరి ప్రజలందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఊళ్ళో ప్రజలందరూ భయంగా ఊళ్ళో తమ తమ ఇళ్లలో కూర్చొని ఉన్నారు. ఊరి పెద్ద మాత్రం తన ఇంటి ముందు నుంచొని ఆలోచిస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, ఇంత ప్రమాదం మా ఊర్లో ఎలా జరిగింది? నాకు తెలిసి మా ఊర్లో వాళ్ళు ఎవరికి శత్రువులు లేరు. నాకు ఇది ఎంత ఏదో అర్థం కాకుండా ఉంది. నాకు తెలిసి నేను ఒక్కసారి మా గురువుగారిని కలిస్తే మంచిది. అతనే నాకు ఏదైనా ఉపాయం చెప్తాడు అని చెప్పి ఊరి పెద్ద తన మనసులో అనుకున్నాడు.